హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్. ఈ రోజు మనం బాబా పాండరంగం గారు, వరల్డ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ ఆల్సో యోగా గురు సార్ తో ఒక న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే, బాగున్నారా కాళేశ్వరి గారు? చాలా బాగున్నా గురుగారు, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఈ రోజు కొత్త టాపిక్ ఏంటంటే ప్రోనాలజీ గురించి మనం డిస్కస్ చేద్దాము. తప్పకుండా. దానికన్నా ముందు అంటే ఒకసారి ప్రొనాలజీ అంటే ఏంటంటే తెలుగులో ఏమంటారు తెలుసా? తెలీదు. ఉచ్చారణ శాస్త్రం. ఓకే, ప్రొనౌన్సియేషన్. ప్రొనాలజీ అంటే ఉచ్చారణ శాస్త్రం. ఓకే ఓకే. మనం తెలుగులో మాట్లాడేది బాగా అనిపిస్తుంది, అవును. కానీ అది ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తామంటే ఓకే, దాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఓకే, దీని చూసి ఏం భయపడిన అవసరం లేదు, కొంచెం వాళ్ళు పేర్లు సరి చేసుకుంటే ఓకే, బాగుపడతారు అనమాట. ఓకే. వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలని. సో మన సంస్థ యొక్క కోర్సెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఎవ్రీ మంత్ న్యూమరాలజీ కోర్సెస్ ఆన్లైన్ కోర్స్ మనకు ఆఫర్ చేస్తారు. సో దాని ప్రైస్ 1,59,999 ఇండియన్స్ ఉంటది. అదే ఎన్ఆర్ఐస్ కి 1,99,999 ఉంటుంది. సో అది నేర్చుకుంటే మీరు బెస్ట్ మ్యారేజ్ ఇది నేర్చుకున్నప్పుడు మీరు పిల్లలకి మంచి నేమ్స్ పెట్టొచ్చు, లక్కీ నేమ్స్ పెట్టొచ్చు, నేమ్ కరెక్షన్స్ చేసుకోవచ్చు, లక్కీ మొబైల్ నంబర్ తీసుకోవచ్చు, లక్కీ బ్యాంక్ అకౌంట్స్ తీసుకోవచ్చు, లక్కీ వెహికల్ నంబర్ అండ్ బెస్ట్ మ్యారేజ్ మంచి డేట్స్ లో మ్యారేజెస్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు న్యూమరాలజీ వల్లనే సాధ్యం. ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. ఇంకా దానికంటే ఇప్పుడు April 28 కి డైరెక్ట్ క్లాస్ కూడా ఉంటుంది. సో అది స్పెషల్ ఎందుకంటే దాంట్లో మీకు వేదిక్ న్యూమరాలజీ గురించి సార్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే పైథాగరస్ గ్రిడ్, లోషో గ్రిడ్ అండ్ వేదిక్ గ్రిడ్ మూడు ఉంటాయి. ఓకే. సో అది మార్నింగ్ 10 o'clock కి నుంచి ఆ రోజు మనకి 6 o'clock వరకు అరౌండ్ ఉంటుంది. 5 వరకే ఒకసారి ఎక్స్టెండ్ కావచ్చు. సో దట్ ఈస్ ద రీజన్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే అది ఆ రోజు క్లాస్ మనకి చాలా స్పెషల్ గా ఉండబోతుంది, డైరెక్ట్ క్లాస్ కాబట్టి. అది మన సంతోష్ నగర్ ఆఫీస్ లోనే ఉంటది కోర్సు. ఇంకా ఆఫీస్ కి మీరు కాల్ చేయాలనుకుంటే మార్నింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాల్ చేయండి. తర్వాత లక్కీ రింగ్స్ అన్ని రింగ్స్ కూడా అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఆఫీస్ కి వచ్చి డైరెక్ట్ తీసుకోవచ్చు. నో కొరియర్ సర్వీసెస్ అవైలబుల్. సో అన్ని సైజెస్ ఉన్నాయి. మీరు అప్పుడు టాటాయిస్ రింగ్ కోసం అని, థంబ్ రింగ్ కోసం అని కాల్ చేశారు కదా. సో ఇప్పుడు అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒక రోజు ముందు కాల్ చేసి డైరెక్ట్ ఆఫీస్ కి వచ్చి తీసుకోండి. ఓకే, ఈ రోజు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ లో వెళ్ళిపోదాం. ప్రోనాలజీ గురించి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. అయితే మీరు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన 4 గంటల లైక్ యాక్టివేట్ చేయండి. సో బాగా నచ్చితే అందరూ ఫాలో చేయండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇప్పటి వరకు మనం చాలా న్యూమరాలజీ వీడియోస్ చేసాం. ఈ ప్రొనాలజీ అనేది కూడా న్యూమరాలజీలో ఒక సబ్జెక్ట్ లాంటిది. అది మనం తెలుసుకున్నాం మనకి. సో ప్రొనాలజీ అంటే ఏంటిదంటే ఉచ్చారణ శాస్త్రం. అంటే ఉచ్చారణ శాస్త్రం ఏంటిదంటే ఇప్పుడు ఈ సృష్టి స్టార్ట్ అయినప్పుడు మనకి 2 వెళ్ళబడినాయి. ఈ విశ్వం మొత్తం స్టార్ట్ అయినప్పుడు 2. ఒకటి ఏంటిదంటే లైట్, ఇంకోటి సౌండ్. ఎవరికైనా తెలుసు సైన్స్ లో, సైన్స్ అండ్ టెక్నాలజీ చేసినప్పుడు లైట్ అండ్ సౌండ్ స్టార్ట్ అయింది. మీరు ఎప్పుడైనా గమనించారా? వర్షం పడేటప్పుడు, వర్షాలు పడేటప్పుడు పిడుగులు పడుతుంది. అయితే ఫస్ట్ లైట్ వస్తుందా, సౌండ్ వస్తుందా అని అంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ మనకు ఆ పిడుగులు పడినప్పుడు మనకు లైట్ ఫస్ట్ కనిపిస్తుంది, సౌండ్ తర్వాత కనిపిస్తుంది. సో ఏదైనా సరే అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం అవుతుంది? సో కాంతి తరంగాలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి, గణిత తరంగాలు చాలా స్లోగా ఉంటాయి. ఇప్పుడు ఇది కొట్టే అనుకో కొద్దిసేపటి వస్తుంది, కానీ ఇప్పుడు నా పిక్చర్ అనేది లైట్ కదా, ఇది వెంటనే ఇవి చూడండి ఇట్లా కనిపిస్తుంది. సో కాంతి అంటే కాంతి తరంగాలు అనేవి చాలా ఫాస్ట్ గా ఉంటాయి, గణిత తరంగాలు మెల్లిగా ఉంటాయి. కానీ లైఫ్ లో మనిషి జీవితంలో పేరు అనేది నేమ్, ఫేమ్, మంచిగా జీవితాన్ని ఇచ్చేది పేరే అనమాట. ఆ పేరులో ఏమైనా మనం అనుకుంటాం అనమాట, అరే మేము ఇంత గాడికి కష్టం చేస్తున్నాము, మంచి జాతకంలో పుట్టారు గురువారు అంటారు, పంతులు గారు మంచి యోగంలో పుట్టారు, మంచి నక్షత్రంలో పుట్టారు, మంచి డేట్ లో పుట్టారు అంటారు. మరి ఏంటి నా పేర్లో కూడా మంచి నంబర్ ఉందంటారు. మరి ఏంటిది అంటే మంచి నంబర్ ఉన్నా అన్ని ఉన్నా మీ పేరులో ప్రణాళిక ప్రకారం ఏదైనా రాంగ్ వినిపిస్తుందా, వినిపించడం శబ్దం ఒకసారి చూద్దాం. దాంతో పెద్దగా కొంపలేము పెద్ద ఆగనైపోయి సెట్ చేసుకుంటే మంచిదే కదా లైఫ్. సో అలాంటివి నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవి నిజంగా జరిగినాయి హిస్టరీలో. సో ప్రొనాలజీ అంటే ఉచ్చారణ శాస్త్రము. ఓకేనా, తెలుసుకున్నాం మనం. పూర్వము యుద్ధం చేసేటప్పుడు అంటే అర్జునుడు కావచ్చు, ఏకలవ్యుడు కావచ్చు, అసలు వ్యక్తి కనిపించకుండా
ఇలా శబ్దం విని వాళ్ళు ఎక్కడున్నారో అని ఆ బాణాలు వేసేవాళ్ళం. శబ్ద విద్య సౌండ్. ఇప్పుడు ఇది కూడా అలా ఉపయోగపడుతుంది. సో క్రోనాలజీ అంటే ఏంటిదంటే సైన్స్ ఆఫ్ అనలైజింగ్ సౌండ్ వైబ్రేషన్ ఇన్ ఏ నేమ్. అది ఎవరి పేరైనా కావచ్చు, కంపెనీ పేరు కావచ్చు, వ్యక్తుల పేరు కావచ్చు, ఏ పేరైనా కావచ్చు అది. సో దాంట్లో ఈ రోజు మనం తీసుకోబోతున్నాం అంటే క్రోనాలజీలో మెయిన్ ఏంటంటే ఎస్యు కాంబినేషన్. ఎస్యు కాంబినేషన్ బాగుంది, మంచిగా అక్షరాలు మంచిగా కనిపిస్తుంది. ఎస్యు దీన్ని ఎస్యు కాంబినేషన్ అన్నారు. ఎవరి పేరైనా సరే ఎస్యు కాంబినేషన్ తో మొదలైందా, మొదలైతే ఏం జరుగుతుంది అంటే అసలు సంస్కృతంలో కానీ తెలుగులో కానీ సు అంటే మంచి అని అర్థం. సు అంటే ఏంటి? అందుకోసమే మీకు మహాభారతంలో చూడండి శకుని అని తెలుసు కదా. చాలా మంది యూట్యూబర్ నన్ను శకుని అంటున్నారు కానీ నేను కాదు, నేను ఫిజికల్ ఛానల్ బట్టి ఆ శకుని మామకు చాలా పవర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఆ శకుని మామ ఏం చేస్తాడంటే దుర్యోధన అని అనడు. మీరు వినండి, చూడండి మీరు. దుర్యోధన అని అనడు, సుయోధన అంటాడు. చూడండి మీరు. అంటే దుర్యోధన అంటే నెగిటివ్ వర్డ్, సంస్కృతంలో తెలుగులో సుయోధన అంటారు అన్నమాట. సో ఈ విధంగా సు అంటే మంచిది. కానీ ఇక్కడ ప్రణాళిక ప్రకారం న్యూరాల్ లో వచ్చేసినప్పుడు ఎస్యు కాంబినేషన్ తో ఎవరైతే స్టార్ట్ చేసి భయపడద్దు, నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఎందుకు జరుగుతుంది. మీకు తప్పకుండా పోలీస్ స్టేషన్ లోనూ కోర్టులోనూ కేసులు జరుగుతాయి ఎస్యు కాంబినేషన్ ఉన్నవాళ్ళు. అదొకటి. ఫస్ట్ పోలీస్ స్టేషన్ కోర్టులో అని చెప్పాను కదా, అదొకటైతే. ఇంకొకటి మేజర్ ఇష్యూ ఏంటంటే హెల్త్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు మీరు తప్పకుండా. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సంబంధం లేదు ఇక్కడ. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ సుమన్ అనే పేరు మనకి తెలుగు రాష్ట్రంలో చాలా 1990 దశకాల్లో సుమన్ అనేది చిరంజీవికి ఎదురుగా మంచిగా అందగాడు. అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి లేదా సుమన్ ఆయనే. ఆయన మీద ఒక కేసు స్టార్ట్ అయింది తెలుసా మీకు అప్పట్లో? ఏంటిది? నీలి చిత్రాల కేసు మీద ఆయన బుక్ అయిపోయాడు. ఆయన లైఫ్ అంతా స్పైర్ అయిపోయింది తెలుసా మీకు విషయం? ఆయన చెయ్యని నేరం కూడా ఆయనని చాలా ఎలిగేషన్స్. అప్పట్లో ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి. సో ఆయన పేరు సుమన్ కదా, ఎంతో అందంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు కదా. సో ఆ విధంగా ఆ సుమన్కి ఆ విధంగా అయితే ఇంకో సుమన్ కూడా ఉన్నాడండి. ఏ సుమన్ అంటే చెప్పండి, మనకు రామోజీరావు కొడుకు సుమన్ చాలా చిన్న వయసులోనే క్యాన్సర్ తో చనిపోయాడు. ఈ తరంగాలు అనే వీటి రాస్తాయి కదా, ఓ వీధి విచిత్ర ఎన్నో పాటలు గొప్ప రాశారు. అయితే విషయంలో నేను ఏ సుమన్ని కలవలేదు కానీ ఒక సుమన్ని కలిశాను. ఏ సుమన్? రామోజీరావు కొడుకుని సుమన్ని నేను కలిశాను. ఎక్కడ కలిసాను అంటే శ్రీకాళహస్తిలో ఒకరోజు నేను విజిటింగ్ చేసేటప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను. సో ఆ విధంగా ఆయనకు నేను అప్పటికి నేను శివమహాపురం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇప్పుడు ఫస్ట్ టైం అది ఇప్పుడు కాదు, 2005లోనో ఎప్పుడో, అది 2001లో అప్పుడు కలిశాను. సో ఇప్పుడు ఈ సుమన్కి ఏమో ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది. మంచిగా ఆయన కరాటే అన్నిట్లలో మాస్టర్ అయినా, హీరోలో అందంగా అయినా ఆయనకు బ్యాడ్ రైడ్ రావడంలో కొంచెం టైం ఆయనకు కెరియర్ లో గ్యాప్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఈ రామోజీరావు కొడుకు సుమన్ చనిపోయింది ఆల్రెడీ. అదే విధంగా ఇక్కడ సురేష్ లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటిగా ఒక్క ప్రాబ్లం కాదు, సురేష్ లో ఈ ఎస్యు కాంబినేషన్ ఉంది, మళ్ళీ ఎస్హెచ్ కాంబినేషన్. ఈ 2 ప్రాబ్లమ్ తో చాలా ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతుంటారు, ఆరోగ్య ఇబ్బంది. అదే విధంగా సుశాంత్ సింగ్ రాజ్పూత్ అని మనకు ఆయన చనిపోయాడు తెలుసా? సినిమాలో ఉన్నాడు, చనిపోయాను, చూసాను. చనిపోయారు, సూసైడ్ చేస్తున్నారు, చంపుతున్నారు కానీ. సో ఇది సుశాంత్ అంత అయిపోయింది, అంత తర్వాత సుధాకర్. ఈ సుధాకర్ పైపు ఇస్తున్నాయి కానీ శుభలేఖ సుధాకర్ కామెడియన్ చిరంజీవి తోటి. ఆవుతి ప్రసాద్, శుభలేఖ సుధాకర్, చిరంజీవి ముగ్గురు ఒకటేసారి కెరీర్ స్టార్ అయితే శుభలేఖ సుధాకర్ మన శుభాకాంక్ష సినిమాలో, అన్నింటిలో సుస్వాగతం సినిమాలో కామెడీ ఉంది సుధాకర్. ఆయన ఇప్పుడు చాలా చాలా బాధగా ఉన్నాడు, ఇబ్బందిలో ఉన్నాడు, హెల్త్ ప్రాబ్లంతో ఉన్నాడు. చూడండి, అంటే నేను ఎవరినో వేలు నుంచి వింటే హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పానా లేదా? అలానే కోర్టు కేసులు ఆల్రెడీ అయిపోయింది.
అలా అందుకోసం కొన్ని కంపెనీలు ఎస్యూ కాంబినేషన్ తో పెడితే పెద్దగా సక్సెస్ కావు. మీరు అనొచ్చు మాకు సామ్సంగ్ అది వేరు, అది కాంబినేషన్ వేరు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ముందుగా చెప్తున్నాను. అలానే అమ్మాయిల్లో ఇది శుభాంగ, తర్వాత సుప్రియ, సుమిత్ర అండ్ సుజాత. ఈ సుజాత అనే పేరు గోల్డ్. మా తెలియదు కదా వాళ్ళందరికి. వాళ్ళకి ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫైనాన్షియల్ వస్తాయి, భార్య భర్తల పట్ల గొడవ వస్తాయి. ఇలా ఏదో ఒక సమస్య, అంటే ఏదో ఒక సమస్యని క్రియేట్ చేస్తుంటాయి ఎస్యూ కాంబినేషన్ ఏదో. సో అంటే నేను అందరి పేరు చెప్పాలి కానీ రీసెంట్ గా మా దగ్గరనే ఒక వ్యక్తికి హార్ట్ సర్జరీ అయింది. అంతెందుకు నా క్లోజ్ ఫ్రెండ్, అంటే నాకు మ్యాథ్స్ 10th అన్ని చెప్పిన వ్యక్తి ఆడెక్స్ సురేష్ అని ఉండే. ఆడెక్స్ సురేష్ అని ఉండే నాతోటి. నేను ఆయనకు వికలాంగుల హాస్టల్లో అప్పుడు నేను సిటీ ఇచ్చిన. ఆయన బీటెక్ చేసేవాడు. నాకు 10th క్లాస్ లో మంచి మ్యాథ్స్ చెప్పాడు ఆయన. నాకు మంచి ఈ రోజు ఇంత నాకు చూసుకుంటే ఆయన కూడా బాగా చేశాడు. ఆయన మా పద్మశాల తోముకున్నాడు సురేష్. ఆడది సురేష్, ఆయన పేరు సురేష్ కదా. వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత, ఆ మ్యారేజ్ అయిన కూడా వాళ్ళ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత వాళ్ళ భార్య చనిపోయింది. తర్వాత ఆ భార్య చదువుకున్న ముందు తర్వాత ఈయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చి హార్ట్ సర్జరీ అయింది. ఈయన పుట్టుకతోనే ఫిజికల్లీ ఛాలెంజ్. చూసారా సురేష్ అనే పేరు ఎలా ఉంది అంటే తెలియదు కదా పాపం, తెలియకుండా అయిపోయింది కదా. కానీ ఏదో ఒకటి వాళ్ళకి న్యూమరాలజికల్ ప్రకారంగా మనం దాన్ని లక్కీ నేమ్లోకి మార్చుకొని ఎస్యూ కాంబినేషన్ తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ఏదైనా కొంచెం గుడ్డి కన్నా వెళ్ళాను. నేను గ్యారంటీ వాడి లేను, ఏదైనా మార్పు జరుగుతుందేమో అనిపిస్తుంది. నేను గమనించాను చాలా మంది కంటే. ఇంకో ఆయన నాకు అబ్దుల్ గంజ్లో ఒక 10 సంవత్సరాల క్రితము సుభాష్ అని వచ్చి కలిశాడు. అది కూడా ఎస్యూ కాంబినేషన్ కదా సుభాష్. సో ఆయన ఎక్కువ ఆయనకు ఆల్రెడీ డయాబెటీస్ అన్ని ఉన్నాయి. నేను చేంజ్ చేసిన తర్వాత చాలా మంచిగా అయినాడు. అంటే కంట్రోల్లో అయింది, డయాబెటీస్ మొత్తం క్యూర్ కాలేదు, వ్యాపారాలు బాగా అయ్యాయి. అంతేందుకు సుభాష్ చంద్రబోస్ అని కూడా ఎస్యూ కాంబినేషన్. మన భారతదేశం స్వతంత్రానికి కారణమే అయింది. కానీ ఇప్పటి వరకు ఎక్కడ చనిపోయినా అడ్రస్. అంటే ఎవరినో వేలెత్తి చూపించడం కాదు, ఇది వాస్తవం, ఇది సౌండ్. నేను అనడం కాదు. సు అనే సౌండ్ వస్తుందా లేదా ఇక్కడ, సు అనే సౌండ్ వస్తుందా లేదా. సో అందుకోసమే మీ పిల్లలకి రేపు ఫ్యూచర్ లో పేరు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టి. ఎందుకంటే నా దగ్గర క్లయింట్స్ వచ్చారు, ఎవరు సుప్రియ వచ్చారు, సుమిత్ర వచ్చారు, సుజాత వచ్చారు, చాలా మంది వచ్చారు నా దగ్గర క్లయింట్స్ చాలా బాగా. సో అందుకోసమే ఎప్పుడైనా మీ పిల్లల పేరు పెట్టినప్పుడు ఆచి పిలిచి పెట్టండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకా రాబోయే ఎపిసోడ్ లో కూడా ఏ పేరుతో ఏ విధంగా కాంబినేషన్ ఉండకూడదు అని చెప్తాను. సో అవి మీరు చక్కగా మీరు నేర్చుకొని అది ఉండకుండా పెట్టుకొని మీ ఫ్యూచర్ లో మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ ద బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, గోల్డెన్ టైం స్టార్ట్ అనండి, తినడానికి రండి, నవ్వుతూ ఉండండి ఇలా. ఓకేనా? ఏం నవ్వుతావు సార్, ఇప్పటిదాకా నాకు మొత్తం వీడియో చేసినట్టు బాధపడుతుంది, నా పేరు సుజాత, నా పేరు సుప్రియ. అది ఎందుకు బాధపడతావు? నేను ఉన్నాను, మీరు ఉన్నారు కానీ ప్లీజ్ 7,000 ఎడగడతారు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే నా కోసమే కదా, అందరు మీకోసమే. నా పేర్లు కూడా ఏంటో రాంగ్ ఉంటేనే కదా. పాండురంగం అంటే ఏం ప్రాబ్లం అయిపోయింది కాబట్టి బాబా పాండురంగం అంటే మార్చుకున్న తర్వాత లైఫ్ మారింది. ఓకేనా? సో మారుతుంది అంతే. థ్యాంక్ యూ.